హాయ్. శనివారం రాత్రి జరిగిన ఎపిసోడ్‌లో శుక్రవారం జరిగిన గేమ్‌లో మిస్టేక్స్‌ని బట్టి అందులో కంటెస్టెంట్స్ అందరూ కంటెస్టెంట్స్ అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. అబ్బాయి తను చేసిన దాని గురించి ఇప్పుడు పృథ్వీ అగ్రెసివ్‌గా ఆడటం వల్ల తనని నిఖిల్ స్టాప్ చేయకపోవడం వల్ల నేను బిగ్ బాస్‌ని కూడా తిట్టాల్సి వచ్చింది. ఆఖరికి చివరికి బిగ్ బాస్‌ని కూడా తిట్టాను అన్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ శుక్రవారం మార్నింగ్ అంతా ఇవే జరిగింది. తర్వాత బిగ్ బాస్ మిల్క్ మిల్క్ మేడ్ ఆరెంజ్ మిల్క్ మేడ్ పల్పీ ఆరెంజ్ టాస్క్ పెట్టారు. ఆ టాస్క్‌లో ఏందంటే ఆరెంజెస్ ఇస్తారు. 2 గ్రూపులుగా విడదీసి ఆరెంజ్‌లుగా ఆరెంజ్‌లు ఇస్తారు. ఆ ఆరెంజ్‌ల నుంచి జ్యూస్ తీసి జ్యూస్ ఏదో ఆపోజిట్‌లో ఉన్న మగ్గులో జగ్గులో ఆ జ్యూసర్‌ని నింపాలి. ఎవరు ఎక్కువ నింపితే వాళ్ళు యాడ్ చేసి వాళ్ళకి ఆ గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తారు. అది జస్ట్ క్యాజువల్‌గా జరిగే టాస్కే. ఇందులో ఏందంటే సోనియా, విష్ణుప్రియ, సీత, పృథ్వీ ఒక టీం అయితే యష్మి, ప్రేరణ, ఆహ్, నైనిక, వనికట్ట ఒక టీము. సీత, విష్ణుప్రియ వాళ్ళు గెలిచారు. ఆహ్, ఆ టాస్క్ ఏదో సిల్లీగా నార్మల్‌గా రెగ్యులర్‌గా జరిగేదే. యాడ్‌కి ఎవరైతే స్పాన్సర్‌షిప్ ఉంటారో వాళ్ళ యాడ్ గురించి చేయమని. తర్వాత బిగ్ బాస్ అందరినీ లివింగ్ రూమ్‌కి పిలిచి ఆహ్, నిన్న జరిగిన విషయాల గురించి, మిస్టేక్స్ గురించి చెప్పి ఒక్కొక్కరిని మందలించారు. ముందు సోనియా సంచలకులుగా ఉండి చేసింది కరెక్టా కాదా అన్నట్టు అడిగారు. కరెక్టే. అందులో జరిగిన ఆర్గ్యూ గురించి, తప్పుల గురించి చెప్పింది. ఆర్గ్యూ గురించి, తప్పుల గురించి కాదు. అబ్బాయి చేసింది ఏంటంటే, అబ్బాయి లేచి ఆహ్, తన వర్షన్ తను చెప్పుకున్నాడు. కానీ తన వర్షన్ చెప్పుకున్నా తను చేసింది రాంగ్. ఎందుకంటే ఆహ్, గిరిగీసినప్పుడు ఆ గిరిలోనే ఆట ఆడాలి. బయటికొచ్చి ఆట ఆడి సంచలకులు చెప్పారు. సంచలకులుగా సోనియా ఉన్నారు. సోనియా ఎవరి పార్టీ అయినా గానీ తను రమ్మన్నప్పుడు గిరిలోకొచ్చేయాలి. బాక్స్‌లోకొచ్చేయాలి. ఆ బాక్స్ పెట్టిందే బాక్స్‌లో ఆడటానికి. బాక్స్ బయటకెళ్ళి ఆడి నా ఇష్టము అనడం తప్పు. అది ఆ మిస్టేక్ అయిపోయింది. ఆ మిస్టేక్ గురించి అడిగిన తర్వాత ఎగ్ టాస్క్‌లో ఎవరెవరు ఏంటి అనేది ఫస్ట్ ఆడవాళ్ళని లేడీస్‌ని నిలబడమన్నారు. నిలబడమని మీరేం చేశారో తెలుసా అని సీరియస్‌గా అడిగారు. వాళ్ళేందంటే ఏదో మిస్టేక్ జరిగినట్టుంది అన్నట్టు భయపడ్డారు. ఆహ్, నాగార్జున గారు అప్రిషియేట్ చేశారు. నిజంగానే పుల్లులాగా ఆడారు. వాళ్ళ హావభావాలు నేను లాస్ట్ ఎపిసోడ్‌లో కూడా చెప్పాను. ఆడవాళ్ళు మాత్రం మగవాళ్ళతో సమానంగా అసలు ఆ గేమ్ పెట్టకూడదనే చెప్తున్నాను. ఎందుకంటే చూసే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఆడవాళ్ళు, మగవాళ్ళు కలిసి అటువంటి ఫిజికల్ గేమ్ ఆడటం అనేది కోర్స్ ఎవరు ఎక్కువేం కాదు. కాకపోతే మనకి చూడటానికి బాగుండదు. ఎనీహౌ ఆడవాళ్ళు చాలా బాగా ఆడారు. ఆడపులులు అని మొన్న టైటిల్ కూడా పెట్టాను నేను. ఆడపులులాగా ఆడారు. అది మెచ్చుకొని ప్రైజ్ మనీని ఇంక్రీజ్ చేశారు. 6 ఆడవాళ్ళు ఆడినందుకు ఒక్కొక్కరికి రూ. 1,00,000 చొప్పున 6,00,000 ఉన్న ప్రైజ్ మనీ 5,60,000ని 11,60,000 చేశారు. ఇక తర్వాత ఎదురుగా గుడ్లు వరుసగా ఒక్కొక్కరి పేరు పైన గుడ్లు పెట్టి, ఫోటో పెట్టి, ఒక పేరు పైన గుడ్డు లాంటివి పెట్టి వారి మిస్టేక్స్ చెప్తా పగలగొడతా ఉంటారు. పగలగొడతా ఉండి ప్రేరణని అడిగారు. ప్రేరణని అసలు యాక్చువల్‌గా విషయం ఏందంటే బిగ్ బాస్ బిగ్ బాస్ గురించి అభయ్ చేసిన వ్యాఖ్యల గురించి చూపించి చాలా టూ మచ్‌గా సైకో
దిమాక్ లేదు. ఎటంటే ఒక్కసారని కాదు. చాలా సందర్భాల్లో మాట్లాడాడు. తప్పదు. ఎందుకంటే అది బిగ్ బాస్ రూలు, బిగ్ బాస్ హౌస్. ఆ రూల్ కోసం వచ్చారు. ఆ హౌస్ కోసం వచ్చారు. ఆ రూల్ పాటించాలి. తప్పదు. వద్దనుకున్నప్పుడు వెళ్ళిపోవచ్చు. అది ఇష్టం వచ్చినప్పుడు తినేందుకు ఆ అబ్బాయిని రెడ్ కార్డ్ చూపించి నాగార్జున గారు గెట్ అవుట్ బయటకెళ్ళండి అన్నారు. ఇంకా అది సీరియస్‌నెస్ అయ్యి ఇంకా అందరూ కొంచెం సేపు ప్రాధేయపడ్డాడు. ప్రాధేయపడి నేను చేసింది రాంగ్ అని అడిగాడు. రాంగ్ ఇంకోసారి చేయను అని. కానీ లోపల ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కొక్కరి ఉండాలా వద్దా అని చెప్తే అందరూ ఉండాలని అంటే చెప్పారు. చేసిన తప్పే ఉండాలి, ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, రెండో ఛాన్స్ ఇవ్వండి. కానీ యాక్చువల్గా పంపించేస్తేనే అతనికి గుణపాఠం వస్తుంది, హౌస్లో ఉన్నోళ్ళకి గుణపాఠం వస్తుంది. ఇదేం పెద్ద ప్రాణాలు పోయే శిక్ష ఏం కాదు కదా. మనం బాధపడ్డాము. బిగ్ బాస్ కష్టపడి వచ్చాడు, కానీ దానికి తగ్గ శిక్ష పడితే అప్పుడు పక్కన ఉన్న కంటెస్టెంట్లకి భయం వస్తుంది. బిగ్ బాస్ వాల్యూ ఏందో తెలుస్తుంది. ఆ గేమ్ బిగ్ బాస్ ఆ గేమ్ వాల్యూ ఏందో తెలుస్తుంది. బయట ఆడియన్స్ కూడా బాగా స్ట్రిక్ట్గా చేస్తున్నారు. తిడితే ఏముంది, సారీ చెప్పి అందరూ అంటే నెక్స్ట్ టైం తీసేయచ్చేమోగా, పంపించేయచ్చేమో, కానీ నా ఉద్దేశం మాత్రం ఇంకొంచెం సీరియస్ యాక్షన్ తీసుకుంటే, లేకపోతే ఒక 1 డేనో 2 డేస్ జైల్లో వేయడం అట్లా చేస్తుంటే బాగుండేది. అంటే పనిష్మెంట్ అని కాదు, కానీ అతను చేసిన తప్పు అతనికి తెలిసేటట్టు చేయండి. ఇప్పుడు అన్నం పెట్టే వాళ్ళకే సున్నం పెట్టడం లాంటిది. అంతే కదా. ఇప్పుడు బిగ్ బాస్ గేమ్ ఆడడానికి వచ్చి ఆ రూల్ బిగ్ బాస్ దేనికి పెడుతున్నారంటే, బిగ్ బాస్ ఏదో కారణంతో పెడతారు. ఊరికే మిమ్మల్ని కంటెస్టెంట్లను ఇబ్బంది పెట్టాలని బిగ్ బాస్ పెట్టరు. అది ఆడియన్స్ చూస్తే నచ్చదు ఆడియన్స్, కానీ బిగ్ బాస్ తెలుసు. అందుకు సరైన రూల్సే పెడతారు. ఆ రూల్స్ నువ్వు బ్రేక్ చేసి బిగ్ బాస్ ఇష్టం వచ్చినట్టు అనడం అది ఎంతవరకు సమంజసం కాదు. ఇంకా పృథ్వీ అగ్రెసివ్నెస్ గురించి చెప్పాల్సిందే. పృథ్వీ అగ్రెసివ్నెస్ పీక్ స్టేజ్లోకి వెళ్తుంది. అగ్రెసివ్నెస్ నేను ఎన్నో ఎపిసోడ్లో చెప్పాను. అగ్రెసివ్నెస్ గేమ్లో ఉండొచ్చు, కానీ అది స్పోర్టివ్గా ఉండాలి. కానీ కోపంతో లేడీస్ అని లేదు, జెంట్స్ అని లేదు, మాటలు అవి చాలా తగ్గించుకోవాలి. అసలు అతనికి కూడా పనిష్మెంట్ కావాలి. ఇంకా మణికంఠ, ప్రేరణ, విష్ణుప్రియ ఒక ఇష్యూ జరిగింది. దోశల ఇష్యూ అంటే ఆమె సీరియస్గా మామూలుగా దోశలు వేసుకుంటుంది ప్రేరణ, మణికంఠ. విష్ణుప్రియ వచ్చి దోశలు వేయమని ప్రాధాయపడింది. అడగడం అయితే ప్రాధాయపడింది. వాళ్ళ చీఫ్ ఏం చెప్పాడు దాని ప్రకారం చేశాను కానీ వచ్చి బ్రతిమలాడింది కదా. వేసినప్పుడు ఒక దోశ వేస్తే అయిపోయింది, అంతకు కథం లేదు. ఆమె ఇంకేంటంటే ఏమో అన్నట్టు అనడము, దానికి మనకంట దాన్ని ఒక దోశ అయిపోయింది అంటే కోపంగానే వేసింది. దాన్ని విష్ణుప్రియ ఏంటంటే కొంచెం ఎక్కువ ఎట్లా వేసింది, ఇలా వేసింది అని చెప్పాడు. చెప్పిన తర్వాత మనకంటే ప్రొలాంగ్ చేశాడు, దాన్ని బాగా ప్రొలాంగ్ చేశాడు. చిన్న ఇష్యూని బాగా ప్రొలాంగ్ చేసి అంత చేయాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత ఎంత ప్రాధాయపడినప్పుడు ఎవరికైనా వేయాల్సిందే ప్రాధాయపడినప్పుడు. తర్వాత మణికంఠని కన్ఫెషన్ రూమ్కి రమ్మన్నాడు. మణికంఠ ఏదో చిలిపి చేస్తాడు, కొన్ని చిలిపి చేస్తాడు కాదు,
అసలు ఏం చేస్తాడో తనకే అర్థం కావట్లే. ఆడవాళ్ళని హగ్ ఇమ్మని చెప్పడము, పోయి పట్టుకోవడము, వాళ్ళు నాకు నచ్చకపోయినా వచ్చి పట్టుకుంటున్నారు అన్నట్టు చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళకి నచ్చకుండా అసలు హగ్ చేసుకోవడం తప్పు. ఆ సాంప్రదాయం తెచ్చారు. హగ్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఏదన్నా బాధలో ఉన్నప్పుడు, మరీ ఎక్కువ బాధలో ఉన్నప్పుడు కొంచెం ఓదార్చడానికి వాటికి చేసుకోవచ్చు గానీ టూ మచ్ అవి ఎప్పటినుంచో ఉంది. అన్ని సీజన్స్ నుంచి ఉన్నాయి. హ్మ్. ఇందులో ఇతను తయారయ్యాడు. ఇతను వా ఈ టీమ్‌లో ఉన్నారు. ఈ బ్యాచ్‌లో ఉన్నారు. బట్ ఏందంటే వాళ్ళు సోనియా, నిఖిలు, పృథ్వీ వీళ్ళున్నారు. వీళ్ళు కామన్ ఈళ్ళు. కాకపోతే ఆ బ్యాచ్‌లోకి మణికంఠ చేరాడు. మణికంఠ రూటు సెపరేట్ రూట్. ఏ ఇంకా పోయి కన్ఫెషన్ రూమ్‌లో సీరియస్‌గా అడిగారు. తనేందో ఏడ్చినట్టు ఏడ్చి వాళ్ళంతా డ్రామాలే మళ్ళీ. ఇవన్నీ డ్రామాలే జరుగుతాయి. ఇంకా ఆ అబ్బాయి గురించి పెద్దరికంగా ఉండి గేమ్ ఆడటం మానేశాడు మీరు. ఎంతసేపు గేమ్ వదిలేశారు. పెద్దరికంగా ఉంటున్నారు అంటాడు, ఉండట్లేదు అంటాడు. కానీ అబ్బాయి గేమ్ ఆడట్లేదు. అబ్బాయి అంటున్నాడు. ఆదిత్య ఓం. ఆదిత్య ఓము పెద్దరికంగా ఏజ్‌లో పెద్ద కాబట్టి పెద్దరికంగా ఉండి కొంచెం సర్ది చెప్తున్నాడు కానీ గేమ్ ఆడటం లేదు. కొంచెం ఒక విధమైన స్ట్రాటజీ ప్లే చేయడం లేదు. తన స్ట్రాటజీ ప్లే చేయడం లేదు. ఏదో వదిలేసేయండి అన్నట్టు ఈ వారమంతా ఈ డిస్కషన్ తోటే జరిగిపోయింది. వాళ్ళు చేసిన తప్పులు, వీళ్ళు చేసిన సేవింగ్స్ ఏం జరగలేదు. నామినేషన్ సేవింగ్స్ ఏం జరగలేదు. నెక్స్ట్ రేపు అంటే ఈరోజు సండే ఆదివారం రాత్రి జరిగే ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ జరుగుతుంది. నాకు తెలిసి పృథ్వీని పంపించేయడం బెటర్. పృథ్వీ చాలా అగ్రెసివ్‌గా అతను ఏదో వేరే విధంగా ఉన్నాడు. గేమ్ కూడా సరిగ్గా ఆడటం లేదు. గేమ్‌లో కూడా చాలా అగ్రెసివ్. కోపం కట్టలు తెంచుకొని వచ్చేస్తుంది. ఓకే. ఎనీహౌ ఈరోజు ఎవరు ఎలిమినేషన్ అవుతారో చూద్దాము. గుడ్డు అయితే మొత్తానికి నలుగురు గుడ్లు పగిలాయి ఈ రోజు. ఓకే. ఈరోజు జరిగేదాన్ని బట్టి రేపు మార్నింగ్ అప్డేట్ ఇస్తాను. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి.